దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, మా రక్షకుడు, మా సృష్టికర్తమైనటువంటి, మా ప్రధాన కాపరైనటువంటి, మా విమోచకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువా, నీకు వెనలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో దేవా, గడిచిన కాలము, గడిచిన దినములు కృపాక్షేమములు ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, సంతోషాన్ని ఇస్తూ, సమాధానాన్ని ఇస్తూ, మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించిన మరొక పరిశుద్ధ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ దినమందు నీ వాక్యపు వెలుగులోనికి మా హృదయాలను విప్పి, మా మనస్సును విప్పి, మేము ఏకాగ్రత కలిగి దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఘనమైనటువంటి వాక్యమును, దేవుని మాటలను మేము క్షుణ్ణంగా పరిశీలనగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయగలరంటూ ప్రార్థిస్తుంటున్నాం. ఈ ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందగలరని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 46వ కీర్తన పాడుతూ దేవుణ్ణి మహిమ పరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 46వ పాటను పాడుతూ దేవుని మహిమ పరుద్దాం. ప్రభువా నిన్నారాధింపను జేరీతి మీ హృదయ శుభాక్రాంతి ప్రభావింపగా, దేవాడేడు శుభాక్రాంతి విరాజిమ్మగా, విభవముగను ప్రభాకరముగను విరియుని తేజోర్పణోర్పగ, నగిదనాంబుల గూళి భక్తిని ఆత్మతో సాచంబుతోడను, ప్రభువా నిన్నారాధింపను జేరీతి మీ హృదయ శుభాకాంతి ప్రభావింపగా, దేవాడేడు శుభాకాంతి విరాజిమ్మగా, ఇరులాం గోమిన నుండి యరుణోదయమోదనుక సరిగా పూనీవే కదా, దేవారాత్రి హరిగా పూనీవే కదా, విరివిగా మా హృదయ సీమల నెరసియుండిన చీకటులు ధరిమి కాంత బైర మనసుల దయ ప్రసాదింపను భజింతము, ప్రభువా నిన్నారాధింపను జేరీతి మీ హృదయ శుభాక్రాంతి ప్రభావింపగా, దేవాలేడు శుభాకాంతి విరాజిమ్మగా, అనఘని సానిజ మునముండగా మాధు మనసుల నరికట్టుమో, దేవా మాధు మనసుల శుచి చేయుమో, వినయ భయ బాతులు అర్పక వినుచు నీ వాక్యోపదేశము, రనిశమును జానింపనాత్మను బలిచితుదకు ప్రసన్నమగుము, ప్రభువా నిన్నారాధింపను జేరీతి మీ హృదయ శుభాక్రాంతి ప్రభావింపగా, దేవా నేడు
శుభకాంతి విరాజిమ్మగా. పని పాటలలో మేమి దినము నీకే మహిమ నొసగొప్ప నడిపించుమో. దేవా నిన్నే ఘనపరచ నడిపించుమో. తనువు శ్రమ చేయబడలినను మా దారి దుర్గమైన కంబడ ఒకట జందకనేది చేసిన ప్రభువు కొరకని చేయనడుపుము. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి హృదయ శుభక్రాంతి ప్రభావింపగా. దేవా నేడు శుభక్రాంతి విరాజిమ్మగా. లేఖన భాగాలు చదవగా విందము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు గల దైవ వాక్యాన్ని పాల్ చదివి వినిపిస్తారు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు చదువుకున్నాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త నుల్లసించినట్లు తన పదమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. దేని పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఓ దేవా వందనముల్, ఓ దేవా వందనముల్, ఓ దేవా వందనముల్, ఓ దేవా వందనముల్. పత్రికల పాఠముగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 8 వరకు గల దేవుని మాటలను పాల్ చదివి వినిపిస్తారు. ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉండురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమునైనను
ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడయ్యున్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవని నేనే అల్పాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. దీని పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. సువార్తల పాఠముగా లూకా శుభవార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 మట్టుకు గల దైవ వాక్యాన్ని పాలు చదవగా విందము. సువార్తల పాఠముగా లూకా సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనాల వరకు చదువుకున్నాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దెకిని పోదామని వారితో చెప్పగా, వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళిచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండి ఉన్నందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీ విశ్వాసమెక్కడ అని వారితో అనను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితోనొక్కడు చెప్పుకొనిరి, ఆశ్చర్యపడిరి. దేని పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించుగాక. ప్రార్థించుదాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వాక్య ధ్యానములోనికి మేము ప్రయాణిస్తూ ఉండగా స్పష్టముగా మరి ప్రభా, మేము దేవుని మాటలను, దేవుని యొక్క జ్ఞానాన్ని మేము అర్థం చేసుకోవడానికి ప్రభా మా నేత్రములను తెరిపిస్తూ, మా హృదయాలను తెరిపిస్తూ, ఏకాగ్రత కలిగి దేవుని వాక్కు ద్వారా మరొకసారి మా జీవితాలను సరి చేసుకోవడానికి ప్రభా కృపను చూపుతూ సిలువ చాటున నన్ను మరుగుపరిచి విలువైనటువంటి దేవుని మాటల ద్వారా మేము దేవుణ్ణి మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మీ యొక్క సన్నిధి, మీ యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో మమ్మల్ని నింపగలరని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ, మరి ఈ ఘనమైనటువంటి ఒక గొప్ప భాగ్యం, ఈ ధన్యత దేవుడి ద్వారా నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారైనటువంటి బిషప్ తండ్రి గారికి, మరి వైస్ చైర్మన్ గారికి, మరి డిసిసి చైర్మన్స్ వారికి, మరి మా తోటి గురువులకందరికీ దేవుని పేరట ఈ ఉదయకాల శుభములు, దైవాశీస్సులు మీకు దేవుడు సమృద్ధివంతంగా అనుగ్రహించలాగున నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మరి వెస్లీ చర్చ్ నెరడమెట్ సంఘం, సంఘ నాయకులకు, మరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా దేవుని పేరట ఆశీస్సులు తెలియపరుస్తూ ప్రేమతో
ఈ ఆరాధనకు మీకు ఆహ్వానము తెలియపరుస్తున్నాను. ఈ ఆన్లైన్స్ ద్వారా మరొక పర్యాయము దేవుని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మేము మీ ముందుకు వస్తూ దేవుని వాక్యం అందించడం, తద్వారా మీరు దీవించబడుతున్నారని మేము నమ్ముతూ ఉంటున్నాం. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మరియు స్నేహితులకు, తెలిసిన వారికి అందరికీ కూడా, కుటుంబ సభ్యులకు మరి పేరు పేరున శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తుంటున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను, అద్భుతమైనటువంటి ప్రతి సండే మనకు స్పెషలే. ప్రతి సండేలో సరికొత్త విషయాలు, దేవుని గురించిన వార్తను, జ్ఞానాన్ని, ఉనికిని మనము అర్థం చేసుకోవడం, ఆ దేవుని మనస్సులో మనం లీనమైపోవడం, ఇది మన అధ్యక్ష మండలపు వారు మనకి ఇస్తున్నటువంటి అంశాన్ని బట్టి మరొక పర్యాయం దేవుడికి నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇది నా అంశం, ఎన్విరాన్మెంటల్ సండే, క్రియేషన్ ప్రొక్లేషన్స్ గ్లోరీ ఆఫ్ గాడ్. పర్యావరణ ఆదివారము, సృష్టి దేవుని మహిమను ప్రకటించుట. సృష్టి అంతా దేవుణ్ణి గణపరచడం, మహిమపరచడం. సృష్టి ఒక అద్భుతం. సృష్టిలో మానవుడు మహాద్భుతం. కారణం ఏంటంటే దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో మానవుని మాత్రమే దేవుడు కలుగజేసి ఉన్నాడు. కనుకనే ఈ సృష్టిని అంతా ఏలడానికి, సృష్టిని పరిపాలించడానికి, సృష్టిని అనుభవించడానికి దేవుడు మానవునికి అనుమతి ఇచ్చిన్నాడు. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మానవుని వశంలో ఉంది. ఆది మానవుడు సృష్టిలో ఉన్న వాటికి అన్నిటికీ పేర్లు పెట్టడం, వృక్ష జాతికి, జంతు జాతికి, మరి ఇంకా కలిగి ఉన్న వాటికి అన్నిటికీ మానవుడు పేర్లను పెట్టి ఆ సృష్టిని అంతా పరిపాలించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మానవుడికి అనుగ్రహించాడు. ఆ సృష్టి దేవుణ్ణి మహిమపరచడం అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ప్రతి జీవరాశి, ప్రతి ప్రాణకోటి లేదా ఆ జీవం లేనివి కూడా, ఇవన్నీ కూడా దేవుణ్ణి గణపరుస్తున్నాయి, దేవునికి లోబడి జీవిస్తున్నాయి. దేవుడు ఎప్పుడు ఏది చెబితే అది సృష్టి మానవుడికి ఇస్తూ ఉంది. పండ్లు కానివ్వండి, ఫలములు కానివ్వండి, ఆహార పదార్థములు కానివ్వండి, వర్షం కానివ్వండి, ఎండ కానివ్వండి, ఆ యొక్క ఆక్సిజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా సృష్టి నుంచే మనం పొందుతున్నాం. ఈ సృష్టి ఆటోమేటిక్ గా తన పని తాను చేసుకుంటూ, తన పని క్రియల ద్వారా దేవుని మహిమపరచడం. ఆ మేఘములు వచ్చినప్పుడు, ఆ మేఘముల నిండా నీరు చేరినప్పుడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు భూమిని తడపడానికి ఆ మేఘములు చేస్తున్నటువంటి ఆ క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచడం. సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా, పక్షులు చూడండి, అవి కొన్ని రాగాలు తీస్తుంటాయి, కొన్ని పాటలు పాడుతుంటాయి, దేవుని మహిమపరుస్తూ ఉంటాయి. సృష్టి ఒక అద్భుతం. ఈ సృష్టిని తయారు చేసినటువంటి దేవుని కార్యాలు మహాద్భుతం. దేవుడు మరి ఆ దేవునిలో, ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని సృష్టిని లేదా దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రొక్లమేషన్, ప్రకటించడం, ప్రచురము చేయడం. మానవ జాతే కాదు, సృష్టిలో అన్ని కూడా దేవుడు అంటే ఏంటో, దేవుడి శక్తి అంటే ఏంటో తెలుసుకొని ప్రకటించే విధానాన్ని బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని సృష్టి కార్యం, లేఖనములు అన్నిటికీ సృష్టి కార్యం పునాది. లేఖనాలకు మూలం సృష్టి, సృష్టి కార్యం ఇదొక పునాది అని మార్టిన్ లూథర్ గారు రాస్తూ ఉంటున్నాడు.
దేవునికి మానవునికి ఆ యొక్క మధ్య ఉన్న సంబంధమే సృష్టి కార్యం. దేవుని ప్రత్యక్షతే సృష్టి కార్యం. దేవుడు మానవునికి ఆయా పరిస్థితుల్లో, ఆయా సమయాల్లో, ఆయా రీతిలో దేవుడు కనిపించడం ఈ సృష్టి కార్యంలో మనము చూస్తుంటున్నాం. సృష్టి కార్యం చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా, సృష్టి అంతా విశ్వాసం మీదనే ఆధారపడి ఉంది. విశ్వాసికి విశ్వాసం లేకపోతే సృష్టిని అర్థం చేసుకోలేడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడ ఆ శూన్యములో నుంచి, ఏమీ లేని దాంతో నుంచి దేవుడి యొక్క వాక్కు ద్వారా, మాట ద్వారా ఆ ఏమీ లేని దాని అంటే ఒక ఉనికి కలిగి ఉండడం, శూన్యంలో నుంచి, చీకటిలో నుంచి వచ్చి ఒక ఉనికి, ఒక శక్తిని కలిగి ఉండడం, దానే బారా అంటున్నారు హీబ్రూ భాషలో. అది వరకు ఏమీ లేదు, కానీ అదొక వెలుగులోనికి వచ్చింది, ఒక ఉనికిలోనికి వచ్చింది, ఒక చలనంలోనికి వచ్చింది. దాని బారా అంటున్నాం. మరి ఉన్న దానిలో నుంచి, మునుపు లేని దాంట్లో నుంచి దేవుడు కలగజేసిన ఏదైతే ఒక వస్తువు ఉందో, ఒక పదార్థం ఉందో, ఉన్న దానిలో నుంచి ఒక ఆకారాన్ని, ఒక స్వరూపాన్ని ఇవ్వడాన్ని ఆశా. ఒక ఎగ్జాంపుల్, ఒక చెట్టు మొద్దు ఉందనుకోండి, ఆ మొద్దులో నుంచి ఆ వడ్రంగి ఒక టేబుల్ని చేయడం, ఒక చైర్ని చేయడం, ఒక ఆకారాన్ని, ఒక స్వరూపాన్ని, ఒక పరికరాన్ని తయారు చేయడం. శూన్యములో నుంచి, ఏమీ లేని దానిలో నుంచి ఒకటి ఉన్నప్పుడు దాన్ని చేయడం. ఉదాహరణ, మరొక ఉదాహరణ, ఒక పత్తి కాటన్ నుంచి దారం నుంచి ఆ క్లాత్ తయారు కావడం, దానికి ఆ టైలర్కి ఇస్తే క్యాసిక్ కుట్టడం, తర్వాత ఇదొక క్యాసిక్ గా మనం ధరించుకోవడం. క్యాసిక్ లో టైలర్ కనపడు గాని ఆయన చేసినటువంటి ఆ పని కనిపిస్తుంది. దేవుడు కూడా సృష్టికి వెనక, దేవుడు అతీతుడు. సృష్టిలో దేవుడు మనకు కనిపించను కానీ సృష్టిలో దేవుడు ఎప్పటికీ ఉంటాడు. గతంలో ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, భవిష్యత్తులో ఉండే దేవుడు ఆయన. క్యాసిక్ కనిపిస్తుంది, టైలర్ వెనక ఉన్నాడు, కనిపించడం లేదు. కనుక ఆశ ఏదైతే ఉందో దానిలో నుంచి తయారు చేయడం అని ఈ యొక్క జాన్ మెక్నర్స్ అనేటువంటి ఒక పండితుడు చెప్తుంటున్నాడు. మునుపు లేని దాంట్లో నుంచి కలగజేసే విధానాన్ని ఉనికిలోనికి తేవడమే సృష్టి. దేవుడు యేసు క్రీస్తునందు ఈ సృష్టిలో, ఈ లోకంలో సజీవుడుగా ఉన్నాడు. యేసునందు దేవుడు మనకు కనిపిస్తున్నాడు. అందుకే ప్రభు అంటాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే. యేసును చూస్తున్నామా? యేసు అనే వాక్యాన్ని రోజు చదువుతూ వింటున్నామా? ఆ యొక్క క్రీస్తు మనస్సులోనికి మనం వెళ్తున్నామా? దేవుడు మనతో ఉన్నాడనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. సృష్టి కాలం, ఈ సృష్టి అనేది ప్రారంభము లేనిది, దీనికి స్టార్టింగ్ లేదు. దీనికి ప్రారంభమే లేదు అనగా ఆది యందు దేవుడు భూమి ఆకాశం కలగజేసి, ఆది అనగా ఆది లేని ఆది, బిగినింగ్ లెస్ బిగినింగ్. ఆది లేని ఆది, అంతకుముందు ముందు ఏది లేదు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు శక్తి ఉంది కనుక దేవుడు కాలానికి అతీతుడుగా మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఈ సృష్టి క్రమాన్ని మనకు తెలుసు. 6 దినములు అద్భుతముగా దేవుడు సృష్టి అంతా కలుగజేసి తన యొక్క ఇమేజ్ లో, తన యొక్క స్వరూపంలో మానవుని కలుగజేసినటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. మరి 3వదిగా సృష్టి గురించి
వివిధ గాథలు ఉన్నాయి. సృష్టి క్రమంలో కొందరు దేవుళ్ళు దేవతలు చేశారని కొన్ని గాథలు ఉన్నాయి. అవి కథల మట్టుకే ఉన్నాయి. అవి చరిత్రలో సత్యము కాదని నిరూపించబడి ఉంది. బబులోను గాథలు మనం చూస్తే మాట్రక్ అనే దేవుడు థియోమోట్ అనే దేవుని చంపి 2 భాగాలుగా చేసి, ఒకటి ఆకాశము, ఒకటి మరొకటి భూమిగా ఆయన ఆ పేర్లు పెట్టాడట. ఆ చంపినటువంటి ఆ వ్యక్తి ఆ శరీర భాగాలను చూస్తే మరి ఆ కింగు అనే దేవుడు ఆ యొక్క రక్తాన్ని మట్టితో కలిపి మానవుణ్ణి చేశాడు. ఆయన ఈ రక్తము మట్టిలో కలిసినప్పుడు మానవుని చేశాడని ఇదొక గాథ, ఇదొక చరిత్ర. ఈ చరిత్ర ఇది కొచ్చివేయబడింది. ఇందులో వాస్తవం లేదని మరి పండితులు గ్రహించారు. మరి 3వదిగా జొరాస్ట్రియన్ మతం. ఇది చాలా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం ముందే ఒక పురాతనమైనటువంటి మతం. ఇది పర్షియా, నేడు ఇరాన్ అని పిలువబడుతుంది. ఆడ జొరాస్ట్రియన్ అనేటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క మతాన్ని స్థాపించే మత నాయకుడుగా ఆయన ఆ ఉద్దేశంలో ఆత్మోచుడు అనే దేవుడు ఈయన ఒక వెలుగుగా ఉన్నాడు, లేదా ఈయన ఒక మంచిగా ఉన్నాడు, ఈయన అహీమ్రామ్ అనేటువంటి ఆ చెడ్డ దేవుడు లేదా కీడు దేవుణ్ణి. ఈ పోరాటం వీరిద్దరి మధ్య ఉంది. వెలుగుకు చీకటికి పోరాటంలో మరి వెలిగే జయాన్ని జయించినట్టుగా మరి పండితులు తెలియపరుస్తుంటున్నారు. మరి ఈ మతంలో కూడా సృష్టికి ఆ సంబంధం లేదన్నట్టుగా పండితులు తెలియపరుస్తున్నారు. చీకటి వెలుగు చీకటి ఎప్పటికీ ఓడిపోవడమే, వెలుగు మాత్రమే మరి గెలిచినట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మరి ఈ మధ్యలో మనము చూస్తున్నాం, ఒక 200 years ago బిగ్ బ్యాంగ్ థియరీలో మనం చూస్తే సృష్టి క్రమాన్ని అక్కడ వారు చెప్పే విధానం, ఇది భూగోళంలో ఒక చిన్న గోళం, విశ్వంలో పదార్థము ఉంది, ఆకాశము ఉన్నాయి, 2 ఉన్నాయి. ఈ భూగోళం అనేది ఇది ఒక బంతి లాంటి, ఒక బెలూన్ లాగా చాలా పెద్దగా ఉన్నప్పుడు మనము చేతితో ఏ విధంగా ప్రెస్ చేస్తే పగిలిపోతుందో, ఆ బంతి ఒకానొక సమయంలో బాగా ఆ వేడికి తట్టుకోలేక ఆ వేడి ద్వారా వచ్చి ఆ బంతి గొప్ప శబ్దంతో పగిలిపోగా, మరి అక్కడి నుంచి ఆ యొక్క గెలాక్సీలు విశ్వంలోనికి వచ్చాయి. ఫలితంగా సృష్టి ఏర్పడింది అని కొద్దిమంది శాస్త్రజ్ఞులు తెలియపరిచారు. కానీ అది కూడా వాస్తవము కాదని మరొక శాస్త్రజ్ఞులు కొట్టివేయడము జరిగి ఉంది. తర్వాత కాలంలో పరిణామ సిద్ధాంతం, ఎవల్యూషన్ థియరీ, చార్లెస్ డార్విన్ అనేటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త ఆ యొక్క థియరీని వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఇది జంతు జాతి నుండి, కోతి నుండి మానవుడు వచ్చాడని ఆయన సకల విధాలుగా ప్రయత్నించాడు. కానీ కొంతకాలానికి ఆ యొక్క థియరీ కూడా కొచ్చివేయడం జరిగింది. BC 320లో అరిస్టాటిల్ గారు కూడా దీని గురించి ప్రతి జీవిలో మార్పులు ఉన్నాయి, ఫలితంగా ఖనిజముల నుండి వృక్ష జాతి నుండి జంతు జాతి, చివరికి మానవ జాతి కూడా వెలసింది. ఒక జాతి నుండి మరొక జాతికి కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుందని మరి ఈ యొక్క శాస్త్రజ్ఞులు తెలిపారు. మరి కొంతకాలానికి ఆ యొక్క థియరీ కూడా మరి వెలుగులోకి రాలేక అది కొట్టివేయబడినట్టుగా
మనము చూస్తుంటున్నాం. మరొకటి డోయిజం సిద్ధాంతం, లార్డ్ హెర్బర్ట్ దీనికి పితామహుడుగా ఉన్నాడు. ఈయన అంటున్నటువంటి మాట, దేవుడు లోకమును సృష్టించి లోకంలో ఉన్నవి ఏ విధంగా పని చేయాలో ఆ సృష్టిలో అవన్నీ కూడా దేవుడు కలుగజేసిన ప్రతిదీ కూడా వాటి వాటి క్రమం చొప్పున వాటి వాటి విధి ప్రకారం తనంతట తానే పని చేసుకునే విధంగా దేవుడు ఒక కీ ఇచ్చి వదిలేశాడు. ఒక కాన్స్టిట్యూషన్, ఒక చట్టం, ఒక విధి వారికి ఆ సృష్టికి ఆయన ఇచ్చున్నాడు. ఇందులో ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే వాచ్ని తయారు చేసిన వారు దాని ఆటోమేటిక్ గా ఆ సమయాన్ని కాలాన్ని తెలిపే విధముగా సమకూర్చి అమర్చి తర్వాత ఆ వాచ్ తయారు చేసే వాడి యొక్క అవసరత లేకుండగా తన పని తాను చేసుకునే విధంగా సమర్పించినట్టుగా దాన్ని మనము చూస్తుంటున్నాం. అదేవిధంగా దేవుడు కూడా సృష్టిని తయారు చేసి వదిలేశాడు, ఇక దేవుడితో పని లేదు అని ఈ యొక్క లార్డ్ హెర్బర్ట్ యొక్క థియరీని చూస్తున్నాం. అది కూడా కొంతకాలానికి కొట్టివేయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా ఎన్నో సిద్ధాంతాల్లో ఎన్నో విధాలుగా మానవుడి చేతనే ఈ సృష్టి కలిగింది, మానవుడు ద్వారానే వచ్చిందని అనేక రకాలైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధనలో మనం చూస్తున్నాం. కానీ దేవుడు మాత్రమే సృష్టిని కలుగజేసిన వాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. సృష్టి దేవుని మహిమ కొన్నిసార్లు మనం ఆడపిల్లలు కూడా పేరు పెట్టుకుంటాం. మహిమ, ఎంత చక్కటి మహిమ అంటే అదొక స్వరూపము, దాన్ని మనం షకీలా అంటాం, మరి ఇంగ్లీష్లో గ్లోరీ అంటున్నాం. మహిమ అనేది ఆ యొక్క భారమైన అని అర్థం. ఇది యోగ్యత గలవారు, ఐశ్వర్యం గలవారికి, ఘనత కలిగిన వారికి, గౌరవం ఉన్న వారికి, ప్రేమ ఉన్న వారికి, దయ ఉన్న వారికి, కనికరం చూపే వారికి ఈ మహిమను ప్రదర్శించాలి, మహిమను ఇవ్వాలి. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించాలి. మహిమ నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అని పాటలు కూడా పాడుతుంటాం. దేవుణ్ణి మహిమపరచాలి. సృష్టి తన క్రియల ద్వారా దేవుని మహిమపరుస్తుంది. మరి మానవ జాతి అయినటువంటి నీవు నేను ఏ విధంగా మహిమపరచాలి? నిర్గమాకాండము 16:10 అహరోను దేవునితో మాట్లాడి చూస్తూ ఉన్నప్పుడు, వారు ఆ ప్రజలందరూ అరణ్యంలో ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు అక్కడ యెహోవా మహిమ, ఆ ఉనికి, ఆ సన్నిధి, ఆ వెలుగు వారి మధ్యలోనికి దిగి వచ్చింది. ఎప్పుడైతే మహిమతో నింపబడ్డారో ఆ మహిమను చూస్తూ, మహిమను అనుభవిస్తూ వారి యొక్క ప్రయాణము సుదీర్ఘమైనటువంటి 40 year జర్నీ చాలా సులువుగా వారు ప్రయాణించగలిగారు. దేవుని మహిమ, వారి సన్నిధి, దేవుడి వారి మధ్యలో ఉంది. దేవుని మహిమలో ఆయన యొక్క స్వభావం ఉంది, మూర్తిభావం ఉంది, ఆయన స్వరూపం ఉంది, ఆయన ఉనికి కూడా కలిగి ఉన్నాడు. అదే మహిమను దేవుడికి ఇస్తున్నావా? నీ ప్రార్థనల ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ క్రియల ద్వారా, నీ మంచితనం ద్వారా, నీ పొరుగువాన్ని ప్రేమించే విధానం ద్వారా నీవు దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని యొక్క సహవాసములో ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు దేవుని మహిమకు నీవు యోగ్యుడవైచున్నావు? నీ ద్వారా దేవుని ఏ విధంగా నీవు మహిమపరుస్తున్నావు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, యేసు క్రీస్తులో మనం చూస్తాం ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన క్రియలు, ఆయన సిలువలో ఆ వేలాడే సమయంలో కూడా మహిమతో నింపబడ్డాడు. మహిమ అంటే దేవుని యొక్క శక్తి దిగి రావడం. మనలో ఉన్నది సమస్తము దేవునికి దారపోయడమే మహిమ.
మనము ఆ మహాశ్వరుడైనటువంటి దేవుని గణపరుస్తూ పాటల ద్వారా, వాక్యము ద్వారా, మన పనుల ద్వారా ప్రతినిత్యము దేవుని ఆరాధిస్తూ మహిమ పరచాలి. నీ మహిమ, నీ ఘనత దేవుడికి కావాలని దేవుడు ఆరాటపడుతూ ఉన్నాడు. అందుకే నిన్ను నన్ను దేవుడు కలుగజేసి ఉన్నాడు. నీ ద్వారా, నా ద్వారా, మరి సంఘము ద్వారా, అనేకుల ద్వారా దేవుడు స్తుతింపబడాలి. దేవుడు మహిమలో ఆయన జీవించాలని దేవుడి వాక్యము తేటగా సెలవిస్తూ ఉంటుంది. మహిమ, ఆయనకు చెందవలసిన మహిమను మరి ఎవరికి కూడా, ఏ ఒక్కరికి కూడా ఇవ్వడానికి వీలు లేదు. కొన్నిసార్లు ఆ యొక్క ప్రభావాన్ని, ఆ శక్తిని, ఆ మహిమను మనకు తెలిసిన వారికి లేదా మనుషులకు మనము గణపరుస్తూ ఉంటాం. వారి యొక్క పదవులకు, వారి యొక్క చైర్స్కు, వారి యొక్క అధికారానికి మహిమనిస్తూ ఉంటాం. వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులకు, వారి డబ్బుకు, వారి సంపదకు మహిమనిస్తూ జేజేలు కొడుతుంటాం. మనిషిని గణపరచడానికి లేదు, మనిషికి మహిమను ఇవ్వడానికి లేదు. మహిమకు యోగ్యుడైనటువంటి ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడికే చెందాలి. ప్రేమైనటువంటి వాళ్ళారా, నీ మహిమ, నీ ప్రభావం దేవుడికి ఇస్తున్నావా? ఇదే సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రకటిస్తూ ఉంది. అందుకే మనము చూస్తున్నాం. మరి లెసన్స్ లోనికి వెళితే సామెతలు 8వ అధ్యాయము 22-31 వరకు కూడా ఇక్కడ ఆ జ్ఞానము గురించి, ఆ సృష్టి నిర్మాణం, దేవుని యొక్క చేసినటువంటి ఆ సృష్టి నిర్మాణములో ఒక శిల్పిగా యేసు క్రీస్తు వారు ఉన్నారు. ఆయనే జ్ఞానానికి మూలంగా ఉన్నాడు. ఆయనే జ్ఞానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ యొక్క ఆ ప్యాసేజ్లో అంతా చూస్తే యేసు క్రీస్తుని గురించి, ఆయన జ్ఞానవంతుడుగా, ఆయన మహిమకు యోగ్యుడుగా ప్రభువును మనము చూస్తూ ఉంటున్నాం. కీర్తన 19వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆ క్రియలు దేవుని మహిమపరచబడుతున్నాయి. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి క్రియలు, పనులన్నీ దేవుని గణపరచడం, దేవుని కొరకు ఆయన కృప, ఆయన కాపుదల, మహిమ, ఇవన్నీ కూడా ఆ త్రియేక దేవునికి మరి స్తుతులు చెల్లిస్తున్నాయి. తృప్తిగా దేవుని స్తుతించవలసిన అవసరత ఉంది. సృష్టికర్త ఆయన ప్రత్యక్షమగుతున్నాడు దేవుడి ద్వారా. ఆ సృష్టి అన్నది, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడి ద్వారా కనపరచబడడం. సృష్టిలో మరి చాలా రకాలుగా అనేకమైనటువంటి విధాలుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సృష్టిలో దేవుని యొక్క ఉనికి ఉంది, ఆయన మహిమ ఉంది, అవి సాక్ష్యముగా ఉన్నాయి. దేవునికి మహిమను గూర్చి మరి ఆ యొక్క క్రాంతివంతముగా సూర్యుడు కూడా, సూర్య చంద్రులు వారందరూ కూడా వారి వారి పనులు చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. సృష్టి ఒక మాటలో చెప్పాలని కంప్లీట్ గా దేవుడికి లోబడి ఉంది. సృష్టి వెలుగుగా, సృష్టి సూర్యుడు వెలుగునిచ్చేవాడుగా, వేడిచ్చేవాడు. కానీ కొద్దిమంది సూర్యమే దేవుడని, సూర్య భగవానుడు దేవుడు అంటూ సూర్య నమస్కారాలు చేస్తూ సృష్టిలో ఉన్న ఒక భాగమైనటువంటి సూర్యుని ఆరాధిస్తున్నారు. సృష్టికర్తను మర్చిపోతుంటారు. కనుక ఆ సృష్టిలో ఆ దేవుడు కలిగి ఉన్నాడనే సత్యాన్ని మనము అర్థము చేసుకోవలసిన అవసరం ఉంది. దైవశాస్త్రములో దేవుని ప్రత్యక్షత, ధర్మశాస్త్రములో దేవుడు కనిపిస్తున్నాడు. ఇది యథార్థమైనది, ఇది పవిత్రమైనది, నమ్మకమైనది. మానవ జీవితంలో నైతిక విలువలు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా సమాజంలో ఉండాలో అన్నటువంటి యొక్క మాటలన్నీ కూడా ధర్మశాస్త్రములో దేవుడు మానవుడికి కలగజేసి ఉంటున్నాడు. దేవుని ఆజ్ఞలను మానవుడు తప్పనిసరిగా విధేయత కలిగిన వాడై, విధేయత చూపిన వాడై ఉండాలని దేవుని
వాక్యము సెలవిస్తూ ఉంటుంది. దైవ కృప కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ఇక్కడ భక్తుడు. దేవుడి యొక్క కృప, దేవుని యొక్క ఈ యొక్క రహస్య పాపముల కొరకు క్షమించమని ప్రార్థన. పాపము నీకు బానిసగా ఉండాలి, దాసుడుగా ఉండాలి. నీవు పాపానికి దాసుడు కాలేవు. పాపం చేసేవాడు ప్రార్థించలేడు, ప్రార్థించేవాడు పాపము చేయడు. భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. నీకు అది బానిసగా ఉండాలి. ఈ పాపము పోవడానికి నీవు దేవుని యొద్ద మొరపెట్టుతూ ఉండాలి. ఇక పత్రికల పాఠములో చూస్తే, పత్రికల పాఠం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1:8 చూస్తే, ఒక అద్భుతమైనటువంటి ఇదొక ప్రత్యక్షీకరణ గ్రంథం. బైబిల్లో చిట్ట చివరి గ్రంథం. ఈ చిట్ట చివరి గ్రంథం ఒక భక్తుడు అంటాడు, 65 పుస్తకములు ఒక చెట్టుకు కొమ్మలైతే 66వ పుస్తకం ఒక కాండము, ఒక పెద్ద మొద్దు బలమైనది. ఈ ప్రకటన గ్రంథం నువ్వు అర్థం చేసుకోవాలంటే ప్రాముఖ్యంగా చాలాసార్లు దానియేలు, ఎహెస్కేలు ఈ యొక్క గ్రంథాలు నీవు తప్పనిసరిగా చదవాలి. ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథం చదివితే ఈ యొక్క ప్రకటన గ్రంథములో ఉన్న ఇంచుమించు 50% మనకు అర్థమవుతూ ఉంది. దర్శనంలో యేసుక్రీస్తు వారు చెబుతూ ఉంటే, భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను ఒక పద్మాసు ద్వీపములో ఆయన రాస్తూ ఉన్నాడు. మాట దేవుడిది, వ్రాత మానవునిది. ఈ చివరి మాటలను భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథం చాలా కీలకమైనటువంటి ఆ పుస్తకాన్ని ఎన్నోసార్లు చదివితే గాని అర్థం కాని ఆ పుస్తకాన్ని మరి మనము ఆధ్యాత్మికంగా మెడిటేషన్ చేసుకుంటూ ధ్యానిస్తూ చదివితే ప్రకటన గ్రంథంలో క్రీస్తు వారి యొక్క దర్శనాలు మనకు కనిపిస్తాయి. ఆయన రెండవ రాకడ మనకు సులభంగా అర్థమవుతుంది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని నేను చూశాను. గతంలో ఉన్నవన్నీ కూడా డిస్ట్రాయిడ్, నాశనమైపోతున్నాయి, పాతవైపోతున్నాయి, కాలిపోతున్నాయి, పగిలిపోతున్నాయి, విరిగిపోతున్నాయి. ఈ భూమి, ఆకాశంలో, భూమిలో ఉన్నటువంటి సమస్తము నీవు సంపాదించినా, నీవు కూడబెట్టినా, నీకు కలిగి ఉన్నా ఏ అసెట్స్ కానీ అవన్నీ కూడా ఒకానొక దినం ఇవి గతించిపోతాయి. ఒక క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కిందికి దిగి వస్తుంది. క్రొత్త ఆకాశములో క్రొత్త దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలన ఆయన ఇక్కడ దిగి వస్తున్నట్టుగా పరిశుద్ధులు ఘనత కొరకు, ఈ పరిశుద్ధులు ప్రభుతో ఉండడానికి పరిశుద్ధులను దేవుడు ఏర్పరచుకొని ఆయన తీసుకొని నూతన యెరూషలేమునికి వెళ్తాడని వాక్యము తేటగా మనతో మాట్లాడుతూ ఉంది. నూతన యెరూషలేములో పరిశుద్ధులు నూతన సృష్టి కాలంలో నూతన పరచబడతా కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. యేసును కలిగి ఉన్నావా? నీవు నూతన సృష్టి, నీకు మరణము లేదు. క్రీస్తులో జీవిస్తున్నావా? క్రీస్తుకు లోబడి ఉంటున్నావా? క్రీస్తు ఆజ్ఞలు పాటిస్తున్నావా? పొరుగువారిని ప్రేమిస్తున్నావా? క్రీస్తుకు కలిగిన మనస్సును కలిగి ఉన్నావా? అప్పుడే నీవు నూతన సృష్టి, పరిశుద్ధులతో నీవు ఉంటావు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ నీవు జయించిన వాడే దేవుని కుమారుడు, కుమార్తెలు. ఈ లోకంలో మీకు ఎన్నో కనిపిస్తాయి. అవన్నిటినీ నీవు జయించాలి. అవన్నిటి మీద నీకు ఒక విజయం రావాలి. వాటన్నిటిని త్రొక్కి వేస్తేనే కానీ నీవు పరిశుద్ధుడవు, దేవుని కుమారుడవు కాలేవని లేఖన భాగాలు సెలవిస్తుంది. ఇక రెండవ మరణానికి ఉన్నటువంటి వారు లేదా శోధనలో ఆ యొక్క సైతాన్లో జీవిస్తున్నటువంటి వారు
పిరికివారట, అవిశ్వాసులట, అబద్ధలాడేవారట, నరహంతకులట, వ్యభిచారులట, వీరందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు. వీరందరూ కూడా రెండవ మరణానికి గురవుతూ ఉంటున్నారు. ప్రేమైనటువంటి వారులారా, ఎంత అద్భుతమైన సత్యంతో కూడినటువంటి మాటలను ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అటువంటి దుస్థితిలోనికి రాకుండా ప్రభువా నన్ను నీ దాసుడిగా, నీ ప్రియకుమారుడిగా, బిడ్డగా చేర్చుకోవాలి. ప్రతినిత్యము ప్రార్థన చేసుకోవాలి. మన సువార్తల పాఠములు కూడా మనం గమనించైతే సృష్టికర్తకు సృష్టి లోబడుట, ఆ యజమానుడు ఎవరో, ఆ అధిపతి ఎవరో, ఆ మహిమ ప్రభావములు ఘనతకు ఆ కర్త అయినటువంటి వారు ఎవరో ఈ సృష్టికి తెలిసింది కనుక సృష్టి లోబడుతూ ఉంది. యేసు క్రీస్తుకు సృష్టి లోబడుతూ ఉంది. ఆయన తుఫాను అణచివేట, తుఫాను గర్దించుట. ఒకసారి ఈయన ఆ సదస్సులో యేసు విశ్రాంతి తీసుకుంటున్నాడు పగలు. ఆయన శరీరం అలసట చెంది కొన్ని నిమిషములు ఆయన నిద్రించడానికి కారణం ఏంటంటే ఆయన మానవ స్వరూపములో మానవత్వము, మనుషుడుగా లోకానికి నరుడుగా వచ్చాడు గనుక మనలాగానే ఆయనకు నిద్ర కూడా అవసరమైంది. అప్పుడు కొద్దిసేపు ఆయన పడుకున్నప్పుడు, ఆయన పడుకుంటున్నటువంటి టైంలో దేవుని యందు విశ్వాసం ఉంచి పడుకుంటాడు. దేవునికి ప్రార్థన చేసి, తండ్రికి ప్రార్థన చేసి పడుకుంటాడు. ప్రభువా, దేవా, ఓ నాయనా, నేను నిద్రిస్తూ ఉన్నాను, నన్ను కాపాడవలసిన బాధ్యత నీదే. ఈయన మనుషుడిగా ఉన్నాడు గనక తండ్రికి మొరపెడుతూ విశ్రమిస్తున్నటువంటి సమయంలో ఉన్న పాటున ఆ పాలస్తీనాలో ఈ యొక్క తుఫాను రావడం సహజం. ఆ ప్రాంతంలో సదస్సు అని రాయబడింది, సముద్రము అని మరొక చోట రాయబడి ఉంది. వెంటనే ఆ తుఫాను వేగముగా రావడం, అందులో ఉన్నటువంటి విశ్వాసులందరూ లేదా శిష్యులు ఎంతో భయము చెంది, భీతి చెంది వారు వెంటనే లేచి యేసు ప్రభువును లేపుతున్నారు. అయ్యా, మేము చనిపోతున్నాం, ఇదిగో భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది, మమ్మల్ని కాపాడు, రక్షించు. ప్రభు అంటున్నాడు, మీకు విశ్వాసం లేదా? విశ్వాసం లేకుండా ఎలా ఉంటున్నారంటూ గర్దిస్తూ వెంటనే ఆ యొక్క తుఫానును గర్దించాడట. వెంటనే అది లోబడిపోయింది. మన జీవితాలలో కూడా యేసు మన జీవితం అనే దోణిలో ఉన్నప్పుడు మానవ జీవితం పైకి ఎటువంటి, మన జీవితాల్లోకి ఎటువంటి తుఫాన్లు వచ్చినా మనం జయించగలం ఎప్పుడైతే యేసు నీ హృదయంలో ఉంటే. ప్రేమైనటువంటి వారారా, సృష్టి దేవుని మహిమపరుస్తుంది. మరి నీవు నేను దేవుని మహిమపరచాలి. ప్రభువా, నేనున్నదే నీ కొరకు, ఇదిగో దయతో నన్ను వాడుకో అంటే ఎప్పుడు నీవు ఆ విధంగా జీవిస్తావు, అప్పుడు తప్పనిసరిగా సృష్టి లోబడినట్టుగా నువ్వు లోబడితే నువ్వు గొప్ప కార్యములు నీవు నేను చేయగలమని దేవుడి వాక్యము సూటిగా తేటగా మనతో మాట్లాడుతూ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము వాక్యానికి లోబడి, ప్రభుకు లోబడి జీవించినట్లయితే అక్కడ నూతన సృష్టిలో మనము కూడా ఉండగలమని అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడి సమృద్ధివంతంగా మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయగల స్వామి, ప్రేమగల తండ్రి, నీకు మరొకసారి వందనాలు. ఉన్న వాక్యాన్ని మా హృదయాలలో స్థిరపరచండి, బలపరచండి. శోధకుడు సైతాన్ని దొంగిలించకుండా మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటాం. సృష్టి ఏ విధంగా లోబడి ఉందో, ఏ విధంగా నిన్ను మహిమపరిచిందో మేము సైతం ఆ విధంగా జీవించడానికి సహాయం చేయగలరని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మనందరం కలిసి ఆరాధన క్రమ పుస్తకంలో ఉన్న 24వ పుటలో ఉన్న ఆరాధన క్రమాన్ని అనుసరించడం ద్వారా మన విశ్వాసాన్ని బలపరచుకుందాం. అందరము కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తకు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను.
నేను పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టాను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాత పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగను. మూడవ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ స్వారతిక సంఘం, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణలు, శరీర పునరుద్ధానం, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాము. ప్రకటనలు గమనించండి. ప్రేమైనటువంటి దేవుని పరిశుద్ధ సంఘమా, మరొక పర్యాయము దేవుని పేరట శుభములు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్, ఈ భయంకరమైనటువంటి ఈ మహమ్మారి కోవిడ్-19 ఇంకా కొనసాగుతుంది. బహుశా నెలంతా కూడా ఉండవచ్చునేమో. కనుక మీకు ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా దేవుని వాక్యం అందించబడడం జరుగుతుంది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు గల సమయం వరకు మీరు అద్భుతమైన శక్తివంతమైన దేవుని మాటలు విని దీవించబడుతూ ఉన్నారని నేను విశ్వసిస్తూ నమ్ముతూ ఉంటున్నాను. మరి రెండవదిగా, దయచేసి మన పెద్ద ఆర్గనైజేషన్, వెరీ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, అందులో మెదక్ అధ్యక్ష మండలం. మరి మనకు ఎంతో అవసరతలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి మీ యొక్క అమూల్యమైనటువంటి కానుక, దేవుడికి ఇవ్వవలసినటువంటి మీ కానుకలు, దశభాగములు, ప్రత్యేకమైన కానుకలు, మీ సాధారణ కానుకలు, ఇవన్నీ కూడా మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తూ మరి లేదా మరి పెద్దలు వచ్చినప్పుడు దయతో మీరు ఆ కానుకలు చెల్లించి మీ రిసిప్ట్ పొందాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. ఇంకొక ఈ నెలంతా ఉన్నట్లయితే మరి మనం తిరిగి దేవాలయంలో చేరి గంభీరముగా దేవుని ఆరాధించడానికి వీలవుతుంది. అంత మట్టుకు ఆరోగ్యంగా సంతోషంగా మీకున్న దాంట్లోనే ఇంట్లోనే ఉంటూ మరి జాగ్రత్తగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ప్రభు పేరట మీ సేవకుడిగా, మీ కాపరిగా మీకు మరొక పర్యాయము నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదముతో ఆరాధన ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, పరమేశ్వరుడా, అధిక శక్తి బలము కలిగినటువంటి మా సృష్టికర్త, సర్వాన్ని సృష్టినంతా మీ ద్వారానే కలిగి ఉంది. మరి ఎన్నెన్నో సిద్ధాంతాలు ప్రపంచంలోనికి వచ్చాయి కానీ నాస్తికవాదం, హేతువాదం, మానవతావాదం ఇవన్నీ కూడా సరైనటువంటి ఆ యొక్క ప్రూఫ్స్ లేక కొట్టివేయబడ్డాయి. సృష్టికర్త, సృష్టికి ఆధారభూతుడు, సృష్టిని భుజాల మీద వేసుకున్నవాడు యెహోవా దేవుడేని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడని త్రూ లేఖనముల ద్వారా, దేవుని వాక్కు ద్వారా, మాటల ద్వారా, భక్తుల ద్వారా మేము పరిపూర్ణముగా తెలుసుకొని అంగీకరిస్తున్నాం. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. కొన్ని నిమిషాలు దేవుని మాటలు మేము ధ్యానించుకున్నాం, అర్థం చేసుకున్నాం. మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆ తండ్రి, నా దేవా, మరొకసారి మా యొక్క మెడిసిన్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా నాయకులు, మా పెద్దలు, మా గురువులు, మా సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకోనండి. ఈ భయంకరమైనటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో, పాండమిక్ సీజన్ లో ప్రభా మేము జీవిస్తుంటుండగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రభా, దేవుని మాటలు ఇవి. మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకై, మీరు రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని దాచినందులకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ మరి వెస్లీ చర్చ్ నెరవేర్ట్ ఆ చిన్న సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆహారం, మంచి ఆరోగ్యము మా ప్రియులకు అనుగ్రహిస్తూ మరొకసారి ప్రభా ఎత్తబడిన వాక్యాన్ని మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ, పరిశోధన చేస్తూ, అన్వేషిస్తూ
దేవుణ్ణి మేము తెలుసుకోవడానికి, సృష్టిలో నా దేవుడు ఉన్నాడు, నేను కనుగొన్నానని మహిమపరచడానికి సహాయం చేయగలనంటూ ప్రార్థిస్తూ, మరి మా గురువుల కుటుంబాలు ప్రత్యేకముగా మీ దయతో, మీ కృపతో మమ్మల్ని కప్పుతూ నింపుతూ బలపరచగలరంట. మరొకసారి ఆకాశ వాకిలి విప్పి మంచి దీవెనలు సమృద్ధివంతంగా ప్రవాహము వలె మాకు అనుగ్రహించగలరు. యేసు క్రీస్తు పుణ్యమైన, ఘనమైన, దివ్యమైన, బహుశ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయి, మన అపరాధము చేసిన వారిని మేము క్షమించును, మా అపరాధము క్షమించు, తప్పించు. రాజ్య బల శక్తి మహిమ నిరంతరము నీవైనావు స్వామి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, దైవాశిస్సులు, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ప్రకాశవంతమైనటువంటి వెలుగు మనకును, మన కుటుంబాలకును, మన సంతానం అంతటికి, మన సంఘాలన్నిటికీ సదాకాలము తోడు నీడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. గాడ్ బ్లెస్ యూ.